ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి గీతా నాయుడు గారు మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నా, మీరు బాగున్నారా? ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో పట్టుబడనంత డ్రగ్స్ పట్టుబడింది. దీనిపైన మీ స్పందన ఏంటి? అసలు అంత డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు తెప్పించారు, ఏంటి? ఎవరు తెప్పించారు, ఎలా వచ్చింది అనేది పక్కన అది ఎంక్వైరీలో తెలుస్తుందమ్మా. సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టారు. బ్రెజిల్ నుంచి వచ్చింది. బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయినప్పుడే సిబిఐకి ఎంక్వైరీ వచ్చిందంట. కంప్లైంట్ లాగా ఎవరు చేశారో ఎవరు ఇచ్చారో తెలియదు, అది అజ్ఞాతవాసులు వచ్చింది అన్నట్టుగా మనకి తెలిసింది. రెండోది 25,000 కిలోల డ్రగ్స్. అది 25,000 కిలోలు అంటే దగ్గర దగ్గర 3 లారీలు, దగ్గర 3 లారీలు అంటే 2.5 లారీల పైన ఉంటుంది అది అంత సరుకు. అంటే ఎంత అసలు తీసుకొచ్చారంటే ఇన్ని కిలోలు, 1000 కిలోలు. అందులో ఎలక్షన్స్ ముందు జరిగింది ఇది, 1.5 మంత్ 2 మంత్స్ ఎలక్షన్స్ బిఫోర్. రూలింగ్ పార్టీ అధికారులు పెద్ద పెద్ద తలకాయలు, పెద్ద పెద్ద మాఫియా డాన్ అనే సినిమాలో చూపిస్తారు చూడండి, ఆ టైపులో ఎవరైనా ఉంటే తప్ప అంత డేర్ చేసి బ్రెజిల్ కంట్రీ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి తీసుకురావడానికి సాహసం చేయరు. ఇంత సాహసానికి ఒడిగట్టారంటే పెద్ద పెద్ద తలకాయలు 100% ఉంటాయి. ముఖ్యంగా రూలింగ్ పార్టీకి తెలియకుండా ఉండదు. ఎందుకంటారంటే రూలింగ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ అక్కడే ఉంది. ఆంధ్రప్రదేశ్ రూలింగ్ పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ. కాబట్టి ఆ రకంగా నేను అనలైజ్ చేయగలిగాను. కాబట్టి రూలింగ్ పార్టీకి తెలియకుండా ఉండదు, వాళ్ళకి ఎవరికో వాళ్ళకి తెలిసి ఉంటుంది. అందులో వాళ్ళకు కూడా ఎవరికైనా లింకులు ఉంటాయేమో అని అనుమానం. ఒకటి గమనించాలి మనం. ఒకసారి మన గుజరాత్లో డ్రగ్స్ దొరికినాయి ఈ మధ్య రీసెంట్గా చూస్తే. అప్పుడు కూడా చాలా వార్తలు చాలా చూసాము. అప్పుడు కూడా మనం చూస్తే అది సిబిఐలో ఎంక్వైరీలు చేస్తే దానికి లాస్ట్ వచ్చి ఆంధ్ర నుంచి ముడిపడ్డాయి, మూలాలు ఆంధ్ర నుంచి తెలిసినాయి. చాలా రకాలుగా ఎప్పుడు ఎక్కడ డ్రగ్స్ దొరికినా ముందు ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడ ఏ రాష్ట్రంలోనే ఒక జిల్లాలో కంపల్సరీగా మూలాలు అనేది బయటకు వస్తున్నాయి. ఇక్కడ నుంచి సప్లై చేశారు, ఈ మనిషి సప్లై చేశాడు, ఈ మనిషి దగ్గర అన్నట్టుగా వస్తున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాష్ట్రంలాగా అయిపోయింది. డ్రగ్స్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాష్ట్రం అంటే సరిపోతుంది మంచిగా. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ అలా అయిపోయింది అనమాట. అంటే యువతని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు, నాకు అర్థం కావట్లా. తాగండి, తోగండి, సావండి అనుకుంటున్నారా? యువత భారతదేశానికి ముందు దేశానికి మనకి యువతే ముఖ్యమమ్మా. బంగారు భవిష్యత్తు వాళ్ళే నిర్ణయిస్తారు. వాళ్ళు మంచి స్ట్రాంగ్గా ఉండాలి, అన్నిట్లో ముందు రావాలి అని కోరుకుంటాము. కానీ యువతని పెడదావ పట్టించేసి పెడదావ పట్టండి, తాగండి, తోగండి, సావండి అన్నట్టుగా చేస్తుంది వైసీపీ గవర్నమెంట్. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? అదే కుటుంబాలు ఎంత పాడైపోతున్నాయమ్మా. ఎన్ని రోడ్డుని పడతాయి హెల్త్ పరంగా కానివ్వండి, లేకపోతే చనిపోవటం కొంతమంది. అది అలవాటు అయిపోయాక డ్రగ్స్ తీసుకున్నాక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు కూడా మానవులు మృగాల్లాగా తయారైపోతారు. అత్యాచారాలు జరుగుతాయి, చాలా చాలా అనాధారాలకి దారితీస్తుంది. కాబట్టి దీన్ని 100% ఎక్కడైతే ఉన్నాయో ఆ మూలాల నుంచి మనం పెకిలిచ్చేయాలి. ఎప్పుడైతే పెకిలిచ్చి తీసేయగలుగుతామో బలంగా ఆ డ్రగ్స్ అనేది ఉండకూడదు, అసలు ఉండకూడదు. అంటే డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ చేయాలి. అది వాళ్ళు చేస్తారో లేదో తెలియక మేము చేయాలని మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తాము. మా పార్టీ కనుక అధికారంలో వస్తే తప్పకుండా 100% చేస్తాం. 1% కూడా కాదు, 100% చేస్తాం. 100% చేస్తాం. నేను మాటిస్తున్నాను నా పార్టీ నుంచి. ఇంకోటి, మనం గుజరాత్లో దొరికినప్పుడు ఆంధ్రప్రదేశ్ పేర్లు వచ్చినాయి కదమ్మా. అప్పుడు కూడా అడిగితే ఆషీ ట్రేడర్స్ అని విజయవాడ ఒకటి ఉంది, పెట్టారంట. అప్పటికప్పుడు పెట్టారా, అది అంతమంది నుంచి ఉందో నాకు అంత డీటెయిల్గా తెలియదు. ఆషీ ట్రేడర్స్ పేరు మీద డ్రగ్స్ వచ్చింది. ఓకే. అంటే ఆ ఆషీ ట్రేడర్స్ వాళ్ళు ఎవరు ఓనరు, ఎన్నాళ్ళని చేస్తున్నారు, అంతకుముందు ఆయన బిజినెస్ చేశారా, లేదా డ్రగ్స్ కోసమే కొత్తగా ట్రేడర్స్ పెట్టారా, ఎవరు పెట్టారు, దేనికోసం పెట్టారు, అవన్నీ డీటెయిల్స్ తీయాల్సింది సిబిఐ ఎంక్వైరీలో తెలియాలమ్మా. అన్నీ అక్కడ నుంచి వచ్చి వాళ్ళు తీసుకున్నారు. మరి ఇప్పుడు మాత్రం వైసీపీ వాళ్ళు కూడా ఎవరో ముఖ్యమైన అధికారులు అంట, పేర్లు చెప్పలేదమ్మా. సిబిఐ వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. వచ్చినప్పుడు ఆ ట్రక్ దిగినప్పుడు, షిప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన అధికారులు వచ్చారు అన్నారు. కానీ ఎవరా ముఖ్య అధికారులు, పేర్లేంటి? పేర్లు ఉంటారు కమ్మా, ఏదో ఒక ఏబిసి సమ్ XY ఏదో ఉంటాయి పేర్లు. ఎందుకని పేర్లు చెప్పలేకపోయారు సిబిఐ వాళ్ళు? అధికారులు అన్నారు కానీ అధికారుల పేర్లు అన్నప్పుడు ఆయన భయపడ్డారా, దేనికైనా తలదొగ్గారా ఏంటి? ఏమనుకోవాలి, ఎలా ఆలోచించాలి, ప్రజలు ఎలా ఆలోచించాలి చెప్పండి మీరు. అది ఎందుకు అన్నది అది సిబిఐ వాళ్ళు చెప్పాలి. దయచేసి ప్రజలకు తెలియపరచాలి, పేర్లు కూడా చెప్పాలి. రెండోది ఏంటంటే ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు వాళ్ళ పేర్లు అయితే రాస్తారు కదా, రాయాలి కదా. వాళ్ళ అధికారులను పెట్టినప్పుడు వాళ్ళ అధికారులనే పెడతారు అక్కడ, నాకు తెలీదు. ఎఫ్ఐఆర్ మనకు రాలే కాపీ, అట్లా పెట్టకూడదు కదా. నేమ్స్ కూడా పెట్టాలి కదా, ఎవరు వచ్చింది, ఎందుకు తీసుకొచ్చారు. మొత్తానికి సీజ్ అయితే చేశారు.
ఇది బయటికి వచ్చింది కాబట్టి తప్పకుండా సిబిఐ వాళ్ళు తప్పకుండా దీని న్యాయపరంగా ధర్మంగా దీన్ని టేకప్ చేసి ఎవరైతే తలకాయలు ఉన్నాయో పెద్ద పెద్ద మాఫియా కావచ్చు, డాన్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, రూలింగ్ పార్టీ అవ్వచ్చు, అపోజిషన్ పార్టీ అవ్వచ్చు, ఎనీ పర్సన్ ఎవరున్నా కూడా నిక్కచ్చగా ధర్మంగా వెలికి శిక్షలు పడేయాలి. కోర్టులు కూడా జడ్జిలు కూడా తప్పకుండా కఠినంగా శిక్షలు వేయాలి. వీళ్ళకి ఎలాంటి బెయిల్స్ ఇవ్వకూడదమ్మా. బెయిల్ ఇస్తే ఏముంది, మళ్ళీ వస్తున్నారు, వాయిదాకి ఎప్పుడు వెళ్తారు, లేకపోతే లేదు వాయిదా లాయర్ చూసుకుంటారంటారు, మళ్ళీ ఇలా దంగందాలు వీళ్ళు చేసుకుంటూనే ఉంటారు. కోర్టులో డబ్బు వస్తుంది కదా, పోతే పోనీ యువత పోతారు, ప్రజలు పోతారు, పోతే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతే మనకెందుకులే అన్నట్టుగా ఉంటున్నారు. కానీ చాలా తప్పది. కాబట్టి ప్రజలు కూడా ఇలాంటి బానిసలు అవ్వకండి. ముఖ్యంగా యువత మీరు డ్రగ్స్కి అంటే గంజాయికి, పబ్బు క్లబ్ కల్చర్లకి వీటన్నిటికీ దూరంగా ఉండండి. అసలు ఆ మంచి కాదు ఆ కల్చరు, అసలు ఉండకూడదని నేనైతే కోరుకుండా తీయమనే చెప్తాను. నేను 100% చాలా డిబేట్స్ కూడా మాట్లాడాను నేను పబ్బు క్లబ్కి. కాబట్టి వీటికి మీరు దూరంగా ఉండండి అమ్మా. అవి తాగటం మంచిది కాదు. అవి తాగితే పెద్ద స్ట్రాటజీ పెద్ద గొప్పగా ఫీల్ అయిపోతున్నారు, గ్రేట్గా. చాలా తప్పు, ఆరోగ్యం పాడైపోతుంది. తర్వాత మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు బాధపడతారు. మీరు మంచిగా చదివి భారతదేశానికి కానివ్వండి, రాష్ట్రానికి మంచి యువతగా మీరు వెళ్ళాలి. మీ అడుగుజాడలో కొంతమంది యువత రావాలి మిమ్మల్ని చూసి, చిన్నపిల్లలు కానీ ఎవరైనా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని, తర్వాత మీరు మంచిగా పెరిగి మంచిగా సెటిల్ అయితే మిమ్మల్ని చూసి మీ అమ్మా నాన్నగారు గర్వపడతారు, సంతోషపడతారు. వాళ్ళ బాధ్యతలు కూడా మీ మీద ఉంటాయి. తర్వాత రాష్ట్రం కూడా బాగుంటుంది. కాబట్టి ఎన్ని రకాలుగా ఆలోచించుకోండి యువత. తప్పకుండా మీరు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు. అసలు ఇలాంటివి ఏమీ మీరు అలవాట్లు చేసుకోవద్దని నేను మీ ఛానల్ నుంచి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎలక్షన్ మూమెంట్లో చిన్న మొత్తంలో కాదు, అతి భారీగా పెద్దగా దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి డ్రగ్స్ పట్టుకున్నారు. అసలు ఇంత మొత్తంలో డ్రగ్స్ ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి? అసలు ఏం చేద్దామని? అసలు ఏం లేదమ్మా, యువతని అడ్డు పెట్టుకొని వీళ్ళని మత్తులో ముంచేసి ఏదో రకంగా ఓట్ బ్యాంకింగ్ కోసమనే నేను భావిస్తున్నాను. ఓకే, మత్తులో ముంచేసి వాళ్ళకి ఏదైనా కావాలంటే వాళ్ళకి ఇచ్చేసేది. పిల్లలకి ఏముందమ్మా, బ్యాడ్ హ్యాబిట్స్ తొందరగా వస్తాయి కానీ గుడ్ హ్యాబిట్స్ రావు, మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి గుడ్డుగా ఉండాలంటే చాలా కష్టపడాలి. ఎప్పుడుకో మంచివాడు మెల్లగా అంటారు, చెడ్డవాడు ఈజీగా తెలిసిపోతుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని యువతని ఓట్ బ్యాంకింగ్ మలచడం కోసం వీళ్ళు ఈ విధంగా చేశారేమో అని నా అనుమానం. లేకపోతే బ్రెజిల్ నుంచి ఇన్ని 25,000 టన్నులు 25,000 కిలోలు డ్రగ్స్ దొరికిందంటే మాటల ఎంత పెద్ద మొత్తం. అసలు నేను ఎప్పుడు వెళ్ళా, ఫస్ట్ టైం అనమాట. షాక్ అయిపోయాను వార్త విని. చాలా పెద్దది. అంటే దీని వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంటారు, వాళ్ళ హస్తం ఉందంటారు. తప్పకుండా ఉంటారండి. ఎందుకంటే చిన్న వాళ్ళు చేసేది కాదు ఇది. చిన్న వాళ్ళు చేస్తే చిన్న మనం టీవీలో చూస్తున్న వార్తలు రోజు హైదరాబాద్లో చిన్న ప్యాకెట్స్ దొరుకుతుంటాయి, చూపిస్తుంటారు. అట్లా ఏమన్నా ఉంటుంది. కానీ ఇన్ని పెద్ద టన్నులు షిప్పులోనే స్పెషల్గా వచ్చిందంటే డైరెక్ట్గా బ్రెజిల్ నుంచి వచ్చిందంటే, బ్రెజిల్ నుంచి వస్తున్నప్పుడు ఎక్కడ ఏమేమి ఉండేవో మరి ఎంక్వైరీ మనకు తెలీదు. డైరెక్ట్గా వైజాగ్ పోర్టుకి వచ్చినప్పుడు మనకి సిబిఐ వాళ్ళకి వస్తే వెంటనే వెళ్ళి పట్టుకున్నారని మనకి వార్తలు అంతవరకు చెప్పారు. మరి ఇంకేమైనా జరిగిందా అన్ని కోణాల్లో కూడా చూడాలి. ఎంత కూడా ఛేదించాలంటే మనకి సిబిఐ వాళ్ళు చెప్పాలి. టీవీ ముఖంగా ప్రజలు కూడా తెలియపరచాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. అలాగే న్యాయ వ్యవస్థలో కూడా తప్పకుండా వీళ్ళకి కఠినమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షలు వేయాలి. ఇలాంటి వాళ్ళకి అసలు బెయిల్ ఇవ్వకూడదు, నాన్ బెయిలబుల్ పెట్టి అరెస్ట్ చేసి వెంటనే ఫాస్ట్ ట్రాక్ పెట్టి వెంటనే వాయిదాలకు ఎక్కువ డేట్స్ తీసుకోకుండా తక్కువ డేట్లు ఇచ్చి తక్కువ టైం తీసుకొని విచారించి, ఎందుకంటే వాళ్ళు దోషులాగా తయారైపోవడం ఉంటుందమ్మా. వాళ్ళంతా కూడా పక్కదవ పట్టి వాళ్ళు టైం ప్రొలాంగ్ చేసేసరికి కోర్టు వాళ్ళ జడ్జిలు వీళ్ళు తప్పించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది, తారుమారు చేయడానికి ఉంటుంది. అది ఆస్కారం మాది కాదని వేరే వాళ్ళు అన్యాయంగా వేరే వాళ్ళు ఇరికిచ్చే ఉండొచ్చు, మంచి వాళ్ళని ఇరికిచ్చేస్తారు. కొంతమంది డ్రైవర్లు ఇంట్లో పనిచేసే వాళ్ళని ఎవరైనా నువ్వు పోరా మీ ఫ్యామిలీ మేము చూసుకుంటాం, అట్లా మనం కొన్ని కేసులు చూసాం. అలా జరుగుతుంది. అలా కాకుండా మనం తొందరగా కనుక జడ్జిమెంట్ కూడా చూసి జడ్జి కూడా మంచిగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి బాగా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అప్పుడు కానీ నిజమైన వాళ్ళ దోషులకి తప్పకుండా. మీ పార్టీ నుండి ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? ఏం లేదమ్మా, ఈ డ్రగ్స్ కల్చర్ అనేది చాలా దూరంగా ఉండాలి. యువత అసలు అలవాటు చేసుకోకూడదు. డ్రగ్స్ కానివ్వండి, గంజాయి కానివ్వండి, సిగరెట్ కానివ్వండి, పాన్ పరగ గుట్కాలు కానివ్వండి, ఇలాంటి అన్నీ బ్యాన్ చేయాలి. మా పార్టీ కోసం మేము తప్పకుండా ఇవన్నీ కూడా మేము తీసేస్తామమ్మా. ఒక్కటి ఏది ఉంచాం మేము. ఎందుకంటే ప్రజలకు హానికరం అని చెప్పి సినిమాల్లో టీవీలో అట్లా చూపిస్తున్నారు, ఇది తాగకూడదు ఇది తాగొద్దని. అలా తాగొద్దు అది హానికరం అన్నప్పుడు అవి అమ్మి మనం బిజినెస్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంత గత్యంతరం ఏమొచ్చింది మనకి? మంచిగా బిజినెస్లు పెట్టుకుందాం, నిజాయితీగా కుటీర పరిశ్రమలు పెట్టుకుందాం, జాబులు ఇప్పించుకుందాం. ఆ రకంగా ప్రజలు ముందుకు తీసుకెళ్ళే సంక్షేమం వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఆలోచించాలి. కానీ ఆరోగ్యం పాడైపోయిన ఆరోగ్యం కానివ్వండి, చనిపోని మేము మా సంపాదన ముఖ్యమైనట్టుగా గవర్నమెంట్ ఉంటుంది, ప్రభుత్వం కూడా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిది. అది చాలా తప్పది. మేము 100% మేము ఖండిస్తున్నాము. మేము వస్తే మాత్రం డ్రగ్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ని మంచిగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లాగా చేస్తాం.
ఓకే, స్వర్ణాంధ్రప్రదేశ్గా జై భారత్ తప్పకుండా నేషనల్ అన్ని పార్టీ రకాలుగా కూడా చేస్తాం మేము మంచిగా తీర్చిదిద్దుతుంది. ప్రజలకి సంక్షేమంగా ప్రజలకి మంచి అన్నప్పుడు ప్రజలకి ఏమైనా చెడుగా అనిపిస్తే కనుక మేము తప్పకుండా వాటిని నిర్మూలిస్తాం. తప్పకుండా పిక్కట వేలుతో మేము పిగిలించేస్తాం, తప్పకుండా తీసేస్తాం 100%. దాంట్లో 1% కూడా డోకా లేదమ్మా. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే మనకి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం బాగుంటుంది, సంతోషంతో ఉంటారు ప్రజలు. అంతేకాని అనారోగ్య పాలైపోయి డ్రగ్స్ తీసుకొని చనిపోయి నాటు సారా తాగి చనిపోయారని ఎన్నోసార్లు వార్తలు చూసి ఎంత బాధేస్తుందమ్మా. నాటు సారా అంటే అక్కడ కల్తీ జరిగినట్టే కదా, అవి ఎందుకు అమ్ముతున్నారు? అది నాటు సారా కల్తీ జరిగినప్పుడు చూసి ఎవరు చేశారంటే ఎందుకు శిక్షలు వేయట్లా? అలాంటి జరుగుతున్నప్పుడు ఎంతమంది చనిపోయినప్పుడు అప్పుడు ఫస్ట్లో ఎందుకు తీసుకోవాలా? అంతమంది చనిపోయినప్పుడు ఎందుకు చర్యలు తీసుకుంటలేదు గవర్నమెంట్? అన్ని రకాలుగా ఆలోచించాలి. అందుకే ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి ప్రజలు ముఖ్యంగా అలర్ట్గా ఉండాలి, ఆలోచించాలి, వీటి అన్నిటికి కూడా చాలా దూరంగా ఉండాలి. అది అంతేగాని వాళ్ళకేముందమ్మా, డబ్బు కోసం ఎన్ని వేషాలను వేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. మనం ఆలోచించుకోవాలి కదా, మన కుటుంబమో మన ఆరోగ్యమో. మన కుటుంబం మన మనిషి ఇంట్లో ఎవరైనా పోతే వాళ్ళేమో వచ్చి పెట్టరు, ఎవరు మనకు వచ్చి సాయం చేయరు. కాబట్టి మన కుటుంబం మనం ఆలోచించుకోవాలి ఫస్ట్ స్వార్థంగా. అవి ఏం బ్యాడ్ హ్యాబిట్స్ తెచ్చుకోకండి, వాటికి దూరంగా ఉండండి. ఎలాంటి ఏమైనా తెలిస్తే మాత్రం పోలీసుకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని నేను చెప్తున్నాను. మా పార్టీ వస్తే మాత్రం మేము 100% స్వర్ణాంధ్రప్రదేశ్ లాగా తిద్దుతాము. తర్వాత ప్రజలందరికీ మేము దగ్గరగా ఉంటాము, ప్రజలకు మంచి అనేది మేము చేస్తాము. అది చెడు అన్నప్పుడు ఏదైనా సరే మేము దాన్ని తీసేస్తాం. అది డ్రగ్స్ అవ్వచ్చు, గంజాయి అవ్వచ్చు, సిగరెట్ అవ్వచ్చు, కాయని గుట్కాలే అంటారు, ఏదైనా సరే మేము అన్నీ తీసేస్తాం. ప్రజలకు హానికరమైన ఆరోగ్యకరమే అనేవి మేము తీసేస్తాం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మరి గీతా నాయుడు గారు చెప్పినటువంటి అంశాలను విన్నారు కదండి. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చేందుకు మా వంతుగా మేము కృషి చేస్తామని, ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి వారి యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటూ నిలబడతామని చెప్తూ మరి అలాగే జై భారత్ నేషనల్ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు గీతా నాయుడు గారు. మరి వారి యొక్క ఆకాంక్ష నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.